నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ 65వ భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఘనంగా మున్సిపల్ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించి యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎంతో మందిని నాయకులను తయారు చేసి దేశానికి సేవ చేసే అవకాశం యూత్ కాంగ్రెస్ నాయకులకు లభించిందని తెలిపారు. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి గడపకు చేరే విధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు తెలియజేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందిగా కోరడమైంది. కార్యక్రమం యూత్ కాంగ్రెస్ నాయకులు రఫీయుద్దీన్, కార్తిక్, సాయి చరణ్, బాలకృష్ణ, దామోదర్ రెడ్డి, సల్మాన్ రాజు, నిఖిల్, వివేక్ రెడ్డి, హరివర్ధన్, మణికంఠ, బాబుల్ పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ నేషనల్ యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ 65th ఇయర్ సెలబ్రేషన్ గట్కేసర్లో నిర్వహించడం జరిగింది. ఇంకా యూత్ కాంగ్రెస్ నేషనల్ రాష్ట్ర నాయకులందరూ కూడా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. యూత్ కాంగ్రెస్ అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో 1960లో యూత్ కాంగ్రెస్ అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి యువకులకు అనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారి యొక్క యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ నిర్మించారు. ఈరోజు రాహుల్ గాంధీ కూడా యూత్ కాంగ్రెస్కి ఎన్నో అవకాశాలు ఇస్తూ యూత్ కాంగ్రెస్ని బలోపేతం చేసుకుంటూ పార్టీ కూడా యూత్ కాంగ్రెస్ దేశంలో యువత కూడా రాజకీయాలు తీసుకోవడానికి ముఖ్య పాత్ర వహిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ ఇంతకుముందు కంటే ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ కూడా అవకాశాలు అందరికీ రావాలనే ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ కూడా ఎలక్షన్ తీసుకురావడం రోజు సత్తా ఉంటే వాళ్ళు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో గెలిచి
తెచ్చి యూత్ కాంగ్రెస్ మరింత బలోపేతం చేయడానికి అవకాశం లభించింది. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడానికి యూత్ కాంగ్రెస్ సైనికులు ముందుగా ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడం లక్ష్యంగా ముందుకు పెట్టుకొని చదువుతున్నారు. అదే ఉద్దేశంతో మా గట్కేసర్లో కూడా యూత్ కాంగ్రెస్ బలోపేతం చేయడానికి కూడా మేము ప్రణాళిక ముందుకు వెళ్తున్నాం. మరొకసారి యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా అదేవిధంగా గట్కేసర్ మండల అధికారి గారు అందరూ పిలుపు మేరకు జరిగింది. తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు, తెలంగాణ యూత్ కాంగ్రెస్లో కీలక పాత్ర వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాజీవ్ గాంధీ గారు ఏదైతే యువకులు కూడా అందరూ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండాలని చెప్పి యువకులు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి యువకులు కూడా రాజ్యం ఏలాలి, మంచి విధంగా అందరినీ ముందుకు సాగాలని చెప్పి మా రాజీవ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ స్టార్ట్ చేసినారు. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేసినాము. యువకులు కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము అందరం కోరుకుంటాం. థ్యాంక్ యూ. యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది. 45వ సంవత్సరంగా మనం యూత్ కాంగ్రెస్ గురించి మనం నిర్ణయించుకున్నాం ఈరోజు. అంతేగాక యువత ముందుకు రావాలని మన రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం. అంతేగాక మన ఇదివరకు ఇందిరాగాంధీ కానీ మన రాజీవ్ గాంధీ కూడా యువతను ముందుకు నడపాలి, యువత ముంగటికి వచ్చి అన్ని పనుల్లో అన్ని అభివృద్ధిగా చేయాలని యూత్ కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది. ఈరోజు మన సంజయ్ రెడ్డి ప్రెసిడెంట్ గారు ఇక అందరినీ మనం గెట్-టుగెదర్ చేసి ఇక్కడ ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.